హాయ్ హలో అండి, బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే ఈరోజు మా అన్నయ్యకి మా తమ్ముళ్ళకి రాఖీ కట్టానండి. మా ఆయన గారు అయితే మా వదిన చేత కట్టించుకుంటున్నారు చూడండి. మేమైతే మా ఊరి నుండి వైజాగ్ వెళ్ళాము, చాలా దూరం. అప్పటికప్పుడు బయలుదేరి అయితే వెళ్ళాము, ఎందుకంటే మా అన్నయ్య ఆర్మీలో చేస్తారు. ఈ సంవత్సరం 4 సంవత్సరాలు అయింది ఆయనకి రాఖీ కట్టి. ఈ సంవత్సరం లీవ్ మీద ఇక్కడ ఇంటి దగ్గరే ఉన్నారు, అందుకని చెప్పి వెళ్ళాను. మా అన్నయ్య నా దగ్గరికి వచ్చేవాడు, కానీ ఇంకా మాకు తమ్ముళ్ళు ఉన్నారండి 5గురు, వాళ్ళకి కూడా కట్టాలి కదా, అందుకని చెప్పి ఇంక నేనే వెళ్ళాను. ఫస్ట్ అయితే మా ఆయన గారికి కట్టేస్తుంది మా వదిన. చూడండి, ఆశీర్వాదం తీసుకుంటే మా ఆయన సిగ్గుపడిపోతున్నాడు, అలాంటివి ఏం వద్దమ్మా అని. పర్లేదని అంటుంది మా వదిన, హారతి తీస్తుంది. ఇప్పుడైతే నేను మా అన్నయ్యకి కడుతున్నానండి. అంటే మా అన్నయ్యకి నేను కడుతున్నా, మా అమ్మాయి మా అబ్బాయికి కడుతుందండి. ఇద్దరిని ఒకేసారి కడుతున్నాము. మా అన్నయ్యకి ఇలాంటివి అసలు వీడియోలు ఫోటోలు అస్సలు ఇష్టం ఉండదండి. వద్దు వద్దు అని చెప్తున్నాడు. చూడండి ఎంత కోపంగా ఉన్నాడు. మేమే వీడియోలో పెట్టుకోవచ్చు, యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా అని వీడియో తీశాను. వద్దని చాలా కోపంగా ఉన్నాడండి, అస్సలు ఇష్టం ఉండదు. చూడండి, పైకి లేకుంటే అలాగే అక్షింతలు వేసేస్తున్నాడు. మా అమ్మాయి ఏమో మా అబ్బాయి కాళ్ళకి మొక్కనని ఆవిడ అక్కడ ఏడుస్తుంది. మా వదినేమో మొక్కు ఏమవుతుంది, ఎందుకు అలా ప్రెస్టేజ్ చేస్తున్నావని తను ఎట్కారిస్తుంది. నా కాళ్ళకి మొక్కితే నీ కాళ్ళకు మొక్కుతాను అంటుంది మా అమ్మాయి. అదిగోండి మా అబ్బాయి కాళ్ళకు మొక్కుతున్నాడు. మా అన్నయ్య చూడండి ఎలా చూస్తున్నాడో, వీడియో తీసేస్తున్నామని చెప్పి. వాడికి అస్సలు ఇష్టం ఉండదు. మా అబ్బాయి ఏమో వీడియో తీయమ్మా అక్క అంటున్నాడు మా వదిన్ని. మా అన్నయ్య నేనైతే స్వీట్ తినిపించుకుంటున్నామండి. మా అన్నయ్య డబ్బులు లేవు ఏమి లేవు, వెళ్ళండి వీడియో తీయొద్దంటే తీస్తున్నారు మీరు అంటున్నాడు, ఎటకారిస్తున్నాడు. నేనైతే మా అన్నయ్యకి హారతి ఇస్తున్నానండి. హారతి ఇచ్చాక మా బాబుకి కూడా హారతి ఇమ్మని మా పాపకి ఇచ్చాను, ఆ పాపకు కూడా ఇచ్చింది. మా బాబు అయితే మా పాపకి ఫోటో ఫ్రేమ్ చేయించాడు, 450 అయిందండి. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి ఫ్రేమ్ చేయించుకొచ్చాడండి. అదైతే ఏమైందంటే ఎడిటింగ్ చేయించాడు, మొహం అంతా అస్సలు మరీ ఇదిగా వచ్చింది. ఫ్రేమ్ అయితే బాగాలేదండి అసలు. ఇంకేం చేస్తాం, తీసుకొచ్చింది పడేయలేం కదండి, ఇంకా అదే అడ్జస్ట్ అయిపోయాము. మా బాబు మొన్న ఫాదర్స్ డే కూడా మా పాపకి మా ఆయన గారికి గిఫ్ట్ కింద అలాగే ఇచ్చాడండి. మా బాబు మా ఆయన గారు ఉన్నది ఫ్రేము చూడండి, ఫోటో ఫ్రేము. మా పాప బాగానే ఉంది, కానీ మా బాబుది చీకటిగా పడిపోయిందండి, అందుకే అస్సలు బాగోలేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి.